హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు పల్లెటూరు అమ్మ. ఈ రోజు మన ఛానల్లో మరి సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. వినాయక చవితి స్పెషల్ గా వీడియోస్ అయితే చేస్తున్నాను కదా, ఆ వీడియోలో ఇంకో వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి. ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైన లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాము. లడ్డు ఇచ్చిన వాళ్ళు అయితే మా అక్క బావగారు వాళ్ళు అయితే ఇచ్చారండి. అండ్ లడ్డు ఉండడం అయితే మా పెద్దనాన్న గారు అయితే వండుతున్నారు. అదే వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇక్కడ ఈ వినాయకుడు నిలబెట్టిన 15 రోజులు లడ్డు నిల్వ ఉండాలి కాబట్టి నెయ్యిలో అయితే బూందీ కొడుతున్నారండి. అది నెయ్యిలో కొడుతున్నారు బూందీ. కేజీ నెయ్యి ఎంత వేసారో అందులో కొంచెం కొంచెంగా బూందీ కొట్టి అది పాకం అయితే పెట్టి లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ లడ్డు అయితే 10 కేజీల లడ్డు అండి. మా తమ్ముడు వాళ్ళు నిలబెట్టిన వినాయకుడిని 15 రోజులు అయితే ఉండిస్తారు. ఆ 15 రోజులు పాడవకుండా ఉండాలంటే నెయ్యిలో అయితే ఫ్రై చేసి పచ్చికర్పూరం అయితే వేస్తారండి నిల్వ ఉండడానికి. ఇక్కడైతే బూందీ కొడుతున్నారు మా పెద్దనాన్న గారు. అండ్ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. అండ్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయండి. ఈ 15 రోజులు ఎలాగా ఎంజాయ్ చేస్తాం, ఏమేమి ప్రోగ్రామ్స్ పెట్టారు, ఏమేమి పూజలు అయితే పెట్టారు అనేది మీకు లోపల అయితే షేర్ చేస్తాను. అండ్ బూందీ కొట్టడం అయిపోయిన తర్వాత పాకం పెడతారు కదండి, పంచదార అయితే కొంచెం వాటర్ వేసి కరగపెట్టి పొయ్యి మీద పెట్టి పాకం అయితే పెడుతున్నారు. పాకం పెట్టేసిన తర్వాత అది కొంచెం వాళ్ళకి తెలుస్తుంది కదా వండే వాళ్ళకి, తీగ పాకం ఏదో రావాలి. అది వచ్చిన తర్వాత ఇదిగోండి పొయ్యి మీద పెట్టి పాకం అయితే పెడుతున్నారు. అది వచ్చిన తర్వాత ఈ బూందీ అయితే అందులో వేసేస్తాము. వేసేసి బాగా కలిపేయాలి. ఆ పాకం కొలతలు అవన్నీ అయితే వాళ్ళకే తెలుస్తాయి, మనకు తెలియదు. దాని పాకం అయితే మరుగుతుంది చూసారా. అండ్ ఇందులోనే ఫుడ్ కలర్ కూడా ఆప్షనల్ అండి, మన ఇష్టం. ఫుడ్ కలర్ వేసుకుంటే లడ్డు అనేది కలర్ బాగుంటుంది కదా. ఇక్కడ వచ్చి ఆరెంజ్ కలర్ అయితే వేస్తున్నారు. ఫుడ్ కలర్ మన ఇష్టం అండి, కలర్ వేసుకోవచ్చు వేసుకోకపోవడం అనేది. ఆరెంజ్ కలర్ అయితే వేస్తున్నారు, కొంచెం లడ్డు కలర్ఫుల్ గా కనిపిస్తుందని. అండ్ ఇక్కడ వచ్చి తీగ పాకం ఏదో వచ్చేలా వరకు మరగబెట్టాలండి. మరగబెట్టిన తర్వాత లడ్డు అయితే అందులో వేసేస్తాము. అండ్ ఆ పాకం మరి లోపల ఇక్కడ నెక్స్ట్ యాలక్కాయలు అయితే పౌడర్ చేసేసారు. ఇది కూడా పాకంలో అయితే వేసేస్తారండి. ఇక్కడ పాకం వచ్చిందో లేదో చూస్తున్నారు. ఆ యాలక్కాయల పౌడర్ ఈ పాకంలో వేసేసి తర్వాత బూందీ వేసేసి కలిపేసుకోవడమే. కర్పూరం, పచ్చి కర్పూరం ఏదో వేస్తారండి ఇందులో, అది తులాల లెక్కన అడగాలంట. అది తెచ్చి అయితే వేసారు ఇందులోని. పాకం వచ్చేసిన తర్వాత బూందీ అయితే ఇందులో వేసేస్తున్నాము. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. అండ్ లడ్డు పాట ఎవరు పాడారు, ఏంటి, ఎంతకు పాడారు అనేది కూడా మీకు వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ నోటిఫికేషన్గా వస్తాయి.
అలా కొంచెం కొంచెంగా బూందీ వేసుకుంటే పాకంలో అయితే కలుపుకోవాలండి. అండ్ నెక్స్ట్ ఇందులో యాలక్కాయల పౌడర్ మనం మిక్సీ చేసి పట్టుకున్నాం కదా, అదైతే వేసేసుకుంటున్నాము. వేసేసి బాగా అయితే కలిపేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న యాలక్కాయల పౌడర్ ఇందులో వేసేసి బాగా బాగా కలిపేసుకోవాలండి. పాకం అంతా బూందీకి పట్టేలాగా. మిగిలింది కూడా వేసేస్తున్నారు ఇందులోనే బూందీ. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. అండ్ ఇక్కడ బాగా కలిపేసిన తర్వాత పచ్చికర్పూరం అయితే ఇందులో వేస్తున్నారు. అదిగోండి, ఇదే పచ్చికర్పూరం అయితే పౌడర్లా చేసి బూందీలో అయితే వేసేస్తారు. ఇది మంచి స్మెల్ వస్తుంది, అలాగే పాడవకుండా కూడా ఉంటుంది. ఇది వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలి. అండ్ ఇది తర్వాత ఒక పేషన్లోకి అయితే తీసేసుకొని డ్రై ఫ్రూట్స్తో చెర్రీస్తో డెకరేషన్ చేసేసుకుంటే అది తీసుకెళ్ళి వినాయకుడి దగ్గర అయితే పెట్టేస్తాము. ఇక్కడ బాగా కలిపేస్తున్నారండి. పచ్చకర్పూరం వేసారు కదా, పాకం అంతా బాగా పట్టేలాగా. అండ్ మీకు మళ్ళీ చూపిస్తున్నానండి పచ్చకర్పూరం. ఇదైతే వేసాము. వేసి స్మెల్ అయితే స్మెల్ బాగా వస్తుందని వేస్తారు. చూసారా, బేసిన్ కూడా కొత్తది కొంటారు. ఆ బేసిన్తో పాడేస్తుంటారు కదా. మొత్తం ఇదంతా మనం ప్రిపేర్ చేసిన లడ్డులో కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసి మళ్ళీ జీడిపప్పు అయితే వేసామండి. ఇందులో జీడిపప్పు వేసి కలిపేసి ఆ బేసిన్లో అయితే లడ్డూలాగా అయితే వేసేస్తున్నాము. లడ్డూలాగా గోపురంలాగా అయితే పెట్టి ఆ లడ్డూని కాలుతుందండి కొంచెం ఇక్కడ. అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చుకున్నారు. మా పెద్దమ్మ గారు వేస్తున్నారు బేసిన్లో లడ్డు. బేసిన్లో వేసేసి గోపురంలాగా పెట్టి దాంతో డ్రై ఫ్రూట్స్తో అయితే డెకరేట్ చేసాము. అండ్ మా లడ్డు ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. మా లడ్డు అయితే మా అక్క బావ వాళ్ళు ఇచ్చారండి. మా పెద్దనాన్నగారు అయితే వండారు. అండ్ వాళ్ళు తీసుకుని వెళ్ళి గుడి దగ్గర అయితే పెట్టేశారు. 10 కేజీల లడ్డు అయితే రెడీ చేశారండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అలా మొత్తం లడ్డు అంతా వేసేసి గోపురంలాగా అయితే ప్రిపేర్ చేసి డ్రై ఫ్రూట్స్తో ఓంకారం అయితే రాసామండి. ఏదో అలాగా రాసాం. డ్రై ఫ్రూట్స్ రాయడం అయితే కష్టం కదా. డ్రై ఫ్రూట్స్తో ఓంకారం కింద రాసి చెర్రీస్తో గార్నిష్ అయితే చేసాము. చాలా బాగా వచ్చిందండి ఫైనల్ లుక్ అయితే. అండ్ ఇక్కడ జీడిపప్పుతో ఓం అయితే రాశాను. అది అలాగా ట్రై చేసాను కానీ ఏదో అలా వచ్చింది లైట్గా. డ్రై ఫ్రూట్స్ అయితే అంటుకోవట్లేదు. అలా ట్రై చేశానండి. డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసి జీడిపప్పు అండ్ చెర్రీస్తో అయితే గార్నిష్ చేసామండి. ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ఇంకా ముందు మంచి వీడియోస్ అయితే వస్తాయండి. నా వీడియోస్ మీకు రావాలంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను ఏ వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్ వస్తాయి మీకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.
అండ్ లడ్డు పాట ఎంతకు పాడారు అనేది చెప్తాను కదండి. మా తమ్ముడు అయితే పాడాడు. లడ్డు అయితే 9300కి అయితే పాడాడండి. ఊరేగింపు రోజు పాడాడు. అది కూడా వీడియో షేర్ చేస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. అండ్ లడ్డు ఫైనల్ లుక్ అయితే ఎలా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ ఫ్రెండ్స్.